హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెన్సురేషన్కి సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ని మనం చేయబోతున్నాం. ఓకే, సో క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ డయాగనల్స్ ఆఫ్ రాంబస్ ఆర్ diagonals of rhombus are 16 centimeters and 30 centimeters. What is the perimeter of rhombus? అంటే వాడేమి ఇచ్చాడు, ఒక రాంబస్లో చూడండి, రాంబస్ అంటే ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో రాంబస్లో రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, అలాగే డయాగ్నల్స్ అన్ఈక్వల్, ఇంకా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఇది రాంబస్కి ఉండే మేజర్ ప్రాపర్టీ. క్లియర్? సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, డయాగ్నల్స్ ఇచ్చాడు. వీటికి డయాగ్నల్ లెంత్ ఎంత ఇచ్చాడు, 16 ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి ఏమి ఇచ్చాడు 16 ఒకటి, అంటే ఈ డయాగ్నల్ 16. నెక్స్ట్ ఇంకొక డయాగ్నల్ ఎంత ఇచ్చాడు వాడు 30. సో కాబట్టి ఇంకొక డయాగ్నల్ ఎంత ఇచ్చాడంటే 30 ఇచ్చాడు. ఓకే, 30. ఓకే, 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇచ్చి మన ఏం అడిగాడు అంటే పెరిమీటర్ అడిగాడు. ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే మీకు ముందు డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్గా ముందు చెప్పేస్తాను. ఇప్పుడు ఇది D1 అనుకున్నాం అనుకోండి, అలాగే ఇది D2 అనుకున్నాం అనుకోండి. D2 అంటే ఈ డయాగ్నల్, అంటే ఈ కర్ణం D2, ఈ కర్ణం ఈ డయాగ్నల్ D1 అనుకుంటే, ఓకే, వాట్ డయాగ్నల్ D1 D2లు ఇచ్చినప్పుడు, ఓకే, పెరిమీటర్కి ఫార్ములా ఏంటవుతుందంటే పెరిమీటర్ ఈక్వల్ టు 2 √D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఓకే, సో కాబట్టి 2 √D1 స్క్వేర్, D1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 30 స్క్వేర్, ప్లస్ D2 స్క్వేర్ అంటే ఎంత 16 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది అనవసరంగా వీటిని స్క్వేర్స్ చేసే కంటే నా సజెషన్ ఏంటంటే రెండిట్లో 2 స్క్వేర్ని కామన్గా తీసేయచ్చు, అంతేనా? అంటే 2 ఇంటూ రూట్ 2 స్క్వేర్ ఇక్కడ కామన్ తీసేయచ్చు, ఇక్కడ కామన్ తీసేయచ్చు. 2 స్క్వేర్ని కామన్ తీసేస్తే 13 ఏంటి అని స్ప్లిట్ చేయొచ్చు, 2 ఇంటూ 15 కదా. అంటే 2 స్క్వేర్ ఇంటూ 15 స్క్వేర్గా రాస్తే 2 స్క్వేర్ బయట కామన్ తీసేసాం కాబట్టి 15 స్క్వేర్ ఉండిపోతుంది. అలాగే దీన్ని 16ని 2 ఇంటూ 8గా స్ప్లిట్ చేస్తే 2 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్ అవుతుంది. అంటే 2 స్క్వేర్ని కామన్ తీసేసాం కాబట్టి 8 స్క్వేర్ మిగిలిపోతుంది. ఈ 2కి స్క్వేర్, 2 స్క్వేర్కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది కాబట్టి, ఓకే, ఈ 2 బయటికి తీసుకొస్తే సింగిల్ 2 అవుతుంది కదా. అంటే 2 స్క్వేర్ని బయటికి తీసుకొస్తే 2 అవుతుంది. 2 ఇంటూ బయట ఆల్రెడీ 2 ఉంది, 2 ఇంటూ 2 4. ఓకే, ఇంటూ చూడండి 15 స్క్వేర్ అంటే 225, అలాగే 8 స్క్వేర్ అంటే 64. అంటే ఇది ఎంత అవుతుంది మనకి 4 ఇంటూ, ఓకే, 225 ప్లస్ 64 ఎంత అవుతుంది 289 కదా. ఓకే, 289. ఇప్పుడు చూడండి 4 ఇంటూ 289 అంటే దేనికి, దీని స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 4 ఇంటూ 17 అనొచ్చా? అంటే 17 స్క్వేర్ కదా ఇది. అంటే ఇలా రాస్తే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 4 ఇంటూ 17 స్క్వేర్గా రాయొచ్చు కదా. సో కట్ అయితే 4 ఇంటూ 17 మిగిలిపోతుంది. అది ఎంత అవుతుందంటే 68 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు దీని పెరిమీటర్ ఎంత అవుతుంది రాంబస్కి 68 సెంటీమీటర్స్ అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు వెన్ యు నో, అంటే మీకు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 √D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ అని తెలిసినప్పుడు. అర్థమైందా లేదా? 2 √D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ అని తెలిసినప్పుడు. అయితే ఇక్కడ ఇలా నేను డైరెక్ట్గా కాకుండా కొంతమంది ఫిగర్ని అనలైజ్ చేస్తారు. ఫిగర్ని అనలైజ్ చేస్తే ఎలా చేయాలి ఒకసారి అది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఫిగర్ని అనలైజ్ చేస్తే ఎలా చేస్తారో చూద్దాం. మొత్తం డయాగ్నల్ D1 ఎంత 30. డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అవుతాయి. అంటే అర్థం ఏంటి, డయాగ్నల్ ప్రతి ఒక్కటి రెండవ దాన్ని సమానంగా కట్ చేసుకుంటుంది. అంటే ఇది 30 అయినప్పుడు ఇది హాఫ్ ఎంత అవుతుంది 15, అలాగే 15 అవుతుంది. అలాగే ఇది 16 అయినప్పుడు హాఫ్ కట్ చేస్తుంది కాబట్టి 8 అవుతుంది. ఇప్పుడు ఈ డయాగ్నల్స్తో ఎన్ని ట్రయాంగిల్స్ డివైడ్ అయ్యాయి, 4 ట్రయాంగిల్స్. అందులో ఒక ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇట్లా ఉందా లేదా, ఇలా ఉంది. ఓకే,
ఇలా ఉంది ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్లో ఇది 90 డిగ్రీసే కదా, ఈ యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. ఓకే, అలాగే ఈ సైడ్ పర్పెండిక్యులర్ సైడ్ ఇదంతా 15 కదా, సో 15. అలాగే ఈ పర్పెండిక్యులర్ సైడ్ ఎంత 8 కదా, సో 8. ఇప్పుడు మనకి ఈ రెండు ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ రాంబస్ సైడ్ అనేది ఇక్కడ హైపర్టెన్యూస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్టే కదా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది హైపర్టెన్యూస్ అయినట్టే కదా. హైపర్టెన్యూస్ ఎట్లా వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. అయితే ఒకవేళ రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ మీద ఐడియా ఉంటే ఫాస్ట్గా అని చెప్పొచ్చు, లేదా రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ మీద ఐడియా లేకపోతే మీరు చేసుకోవచ్చు. ఇది 8, ఇది 15 అయితే 17 అవుతుంది. సరే, ఇది 225, అలాగే 64, 289 కాబట్టి 289కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 17. ఒకవేళ రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకైతే ఇమ్మీడియట్గా 8 ఒకటి 15 ఒకటి అని చెప్పగానే 3 ఆటోమేటిక్గా 17 అని చెప్తారు. సరే, ఇది 17 కదా హైపర్టెన్యూస్. ఈ హైపర్టెన్యూస్ సైడ్ ఆఫ్ ద రాంబస్ అవుతుంది కాబట్టి ఇదెంత 17. ఇక్కడ రాంబస్లో సైడ్స్ ప్రాపర్టీ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ మనకి సైడ్స్ అన్నీ ఒకే లెంత్ ఉంటాయి. అంటే ఇది 17 ఉంటుంది, ఇది 17 ఉంటుంది, ఇది 17 ఉంటుంది. అంటే ఇప్పుడు రాంబస్కి పెరిమీటర్ ఏంటవుతుంది, మనకి పెరిమీటర్ అంటే చుట్టుకొలత సేమ్ యాజ్ స్క్వేర్. అంటే స్క్వేర్కి ఎలాగైతే పెరిమీటర్ 4 ఇంటూ సైడ్ అవుతుందో ఇక్కడ కూడా పెరిమీటర్ 4 ఇంటూ సైడే. ఎందుకు, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. ఓకే, సో కాబట్టి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్, 4 టైమ్స్ ఆఫ్ సైడ్. ఓకే, 4 ఇంటూ సైడ్ ఎంత ఉంది ఇక్కడ మనకి 17 కాబట్టి 17 అయితే 4 ఇంటూ 17 ఎంత 68 సెంటీమీటర్స్. సో కాబట్టి 68 సెంటీమీటర్స్ మన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 68 సెంటీమీటర్స్ అనేది ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. ఓకే, సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 మన ఆన్సర్ అవుతుంది. ఇలా మనం చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఫార్ములా వేస్తారు, మీ ఇష్టం ఏది చేసినా ఒకటే అర్థం వస్తుంది. బట్ మీ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉంటే అలా చేసుకోవచ్చు. సో దీని ఆన్సర్ ఎంత, ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఇన్ రేడియస్కి సర్కమ్ రేడియస్కి, ఇన్ రేడియస్ అంటే అంతర్వృత్త వ్యాసార్థం, అలాగే సర్కమ్ రేడియస్ అంటే పరివృత్త వ్యాసార్థంకి మధ్య నిష్పత్తి అడిగాడు. సో రేషియో ఆఫ్ ఇన్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్. ఇప్పుడు మీకు తెలియవలసింది ఏంటి, సో ఇఫ్ దిస్ ఈజ్, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. ఓకే, ఇప్పుడు దీనికి ఇన్ రేడియస్ అంటే ఇన్ సర్కిల్కి ఉండే రేడియసే కదా. ఒకసారి చూడండి, ఇన్ సర్కిల్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఏంటి, సైడ్స్ని టచ్ చేస్తూ ఇంటర్నల్గా ఉండే సర్కిల్. ఓకే, ఇప్పుడు ఒకవేళ దీని సైడ్ ఏ అనుకోండి, దీని సైడ్ ఏ అనుకుంటే ఓకే, అప్పుడు దాని ఇన్ రేడియస్ ఎంత అవుతుంది, ఇన్ రేడియస్ ఎంత అవుతుందంటే ఇక చూడండి, ఇక్కడ దీని ఇన్ రేడియస్ రాస్తున్నాను. ఇన్ రేడియస్ ఎంత, a/2√3. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సైడ్ ఏ అయితే దాని ఇన్ రేడియస్ ఎంత అవుతుందంటే a/2√3. అలాగే సర్కమ్ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, సర్కమ్ సర్కిల్. ఓకే, సర్కమ్ సర్కిల్ అంటే ఎలా ఉంటుంది, ఇలాగా దీని వర్టిసెస్ నుంచి పోతుంది, ఎక్స్టర్నల్గా వర్టిసెస్ నుండి పోయే ఒక సర్కిల్. ఓకే, ఎక్స్టర్నల్గా వర్టిసెస్ నుంచి పోయే సర్కిల్ అనమాట. ఓకే, ఇలాగా సర్కమ్ సర్కిల్ ఉంటుంది కదా. ఈ సర్కమ్ సర్కిల్కి ఉండే రేడియస్ ఇది సర్కమ్ రేడియస్ అంటాం. ఒకవేళ సైడ్ అనేది ఏ అయినప్పుడు, ఓకే, సైడ్ అనేది ఏ అయినప్పుడు సర్కమ్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత అవుతుందంటే a/√3. ఇవి స్టాండర్డ్ జామెట్రిక్ ఫార్ములాస్ అనమాట, జామెట్రిక్ ప్రాపర్టీస్. అంటే ఇన్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఏ అంటే భుజం ఏ అయినప్పుడు దాని ఇన్ రేడియస్ అంతర్వర్త వ్యాసార్థం సంబాహు త్రిభుజానికి ఎంత అవుతుంది, a/2√3. అలాగే సర్కమ్ రేడియస్ అంటే పరివర్త వ్యాసార్థం a/√3 అవుతుంది. వాడు అడిగింది దేనికి రేషియో అడిగాడు, వాడు అడిగింది ఇన్ రేడియస్కి సర్కమ్ రేడియస్కి. అంటే ఇన్ రేడియస్ ఇస్ టు సర్కమ్ రేడియస్. ఓకే, ఇన్ రేడియస్ ఇస్ టు సర్కమ్ రేడియస్. ఇన్ రేడియస్ అంటే ఎంత, a/2√3.
2√3 ఇస్ టు సర్కమ్ రేడియస్ ఎంత a/√3. మనకందరికీ తెలిసిందే ఒక రేషియోలోని కామన్ టర్మ్స్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి a/2√3 ఇస్ టు a/√3లో ఏ వన్ టైము కట్ చేసేయచ్చు. ఇక్కడ డినామినేటర్లో √3 వన్ టైం కట్ చేసేయచ్చు. అప్పుడు ఇక్కడ ఎంత ఉండిపోతుంది, ఇక్కడ 1/2 ఇస్ టు ఇక్కడ ఎంత ఉండిపోయింది 1. ఇప్పుడు మనకి ఇలాగా 1. ఇప్పుడు ఇది ఈ రేషియో అనేది కరెక్ట్గా లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. ప్రతి టర్మ్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 ఉండిపోయింది. అంటే 1 అలాగే 1 × 2 అంటే ఎంత 1:2 అనేది ఓకే రేషియో బిట్వీన్ ఓకే ఇన్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్ అవుతుందన్నమాట. దేనికి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి. ఇక్కడ ఏ అనేది ఏంటవుతుంది, సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే భుజం. ఓకే సో ఇదేంటంటే మినిమం బేసిక్ అనేది కంపల్సరీగా రావాలి. అంటే మెన్సురేషన్ ఎవరైనా చేయాలి అనుకుంటే వాటి ఆ ఫిగర్స్ తాలూకా జామెట్రిక్ ప్రాపర్టీస్ మీద గ్రిప్ కావాలి. ఓకే సో ఎనీవేస్ గైస్ దీని రేషియో అయితే ఎంత అవుతుంది, ఇన్ రేడియస్ టు సర్కమ్ రేడియస్ 1:2. అయితే 1:2 మన ఆప్షన్లో ఎక్కడుంది, ఓకే 1:2 అనేది మన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1. ఓకే సో ఇప్పుడు మనం ఈ 2 క్వశ్చన్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా మంచి క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.